నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. చీకటికి ఆవల ఏముందో తెలియాలి అనంటే వెలుగు అవసరమవుతుంది. చీకటిలో దారిని చూపించేది, దరికి చేర్చేది వెలుగు మాత్రమే. ఆ వెలుగు రేఖలను ప్రసరింపచేసే జ్యోతి స్వరూపమే గురువు. మనిషి మనస్సును అలుముకున్న మూఢత్వాన్ని, సమాజాన్ని ఆక్రమించిన అజ్ఞానాన్ని గురువు మాత్రమే తొలగించగలడు. అలాంటి గురుదైవాలలో ఒకరు శ్రీ షిరిడి సాయిబాబా. సద్గురువుగా సమానత్వాన్ని చాటి చెబుతూ బెంగళూరులోని మారతహళ్లిలో బాబా కొలువైన ఆలయమే నేటి మన తీర్థయాత్ర. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. పెంచినాడు బగీచాను స్వహస్తాల సాయి, పెంచినాడు బగీచాను స్వహస్తాల సాయి. సాయినాథుడే తోటమాలి, సాయి దేవుడే వనమాలి. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. అనంతమైన ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి, సాధన ద్వారా సన్మార్గాలను తెలుసుకొని ముందుకు సాగటానికి గురువు యొక్క అనుగ్రహం అవసరం. లౌకికమైన జీవితంలో ముందుకు సాగిపోవాలన్నా, ఆధ్యాత్మికపరమైన జీవితంలో ప్రయాణాన్ని సాగించాలన్నా గురువు యొక్క సలహాలు, సూచనలను అనుసరించవలసిందే. అక్షరాలను మాత్రమే కాదు, జీవితాలను కూడా సరిదిద్దగలవారే సద్గురువు. అనంతమైన ఈ ప్రకృతి అనేక దారులు తెరుస్తుంది. ఏ దారి ఎటు వెళుతుందో, ఏ గమ్యానికి చేరుకోవాలో అనేది సాధకుల చేతిలో మాత్రమే ఉంటుంది. సాధకులు సరైన దారిలో ప్రయాణం చేయాలంటే వారికి గురువు సహాయ సహకారాలు అవసరమే. అలా తనని ఆశ్రయించిన వారికి చివరి వరకు తన అనుగ్రహాన్ని అందిస్తూ వెళ్లిన సద్గురువుగా షిరిడి సాయిబాబా కనిపిస్తారు. ఆయన కొలువైన మారతహళ్లిలోని ఆలయం బాబా మహిమల నిలయంగా అలరారుతోంది. బాబా ఎప్పుడూ కూడా తాను దైవాన్ని అని కాని, గురువుని అని కాని చెప్పలేదు. తాను ఏదైతే చేస్తున్నారో అది ఆ భగవంతుడి ఆదేశం మేరకే చేస్తున్నానని చెప్పారు. అలాగే తన చుట్టూ ఉన్న వారిని ఆకర్షించడానికో, ఆకట్టుకోవడానికో మహిమలు ప్రదర్శించిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవు. తన పట్ల విశ్వాసాన్ని ఉంచిన వారిని ఆయన అనుగ్రహించిన సంఘటనలే మహిమలుగా ప్రచారంలోకి వచ్చాయి. సాధారణంగా ఒక దైవాన్ని కాని, ఒక సద్గురువుని కాని నమ్మిన భక్తులు ఒక బృందంగా ఏర్పడి తమ గ్రామాల్లో, తమ నివాస ప్రాంతాల్లో ఆ దేవతల ఆలయాలను, గురువుల మందిరాలను నిర్మించాలనే ఒక ఆలోచనకి వస్తూ ఉంటారు. అచంచలమైన వారి భక్తి విశ్వాసాలలో నుంచే ఆయా ప్రాంతాల్లో ఆలయాలు ఆవిర్భవిస్తూ వచ్చాయి. అలా నిర్మితమైనదే ఇక్కడి బాబా మందిరం. స్థానికంగా ఇక్కడ ఉండే భక్తులు తరచూ షిరిడి వెళ్లి వస్తుండేవారు. బాబా లీలా విశేషాలు వారి అనుభవాలలో పెనవేసుకుపోయాయి. దాంతో అనునిత్యం బాబా దర్శనం చేసుకోవాలనే ఒక తపన వారిలో మొదలైంది. దాంతో తమ ప్రాంతంలో బాబా ఆలయాన్ని నిర్మించాలనే ఒక సంకల్పం బలపడింది. దాంతో భక్తులంతా కలిసి బాబా మందిర నిర్మాణానికి పూనుకున్నారు. అలా ఇక్కడ ఈ మందిరం ఆవిష్కృతమైంది. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా.
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. బాబా ఎక్కడ కొలువైనా ఆ మందిరాలు అత్యంత సుందరాలుగా కనిపిస్తాయి. భక్తి పరిమళాలు వెదజల్లే బృందావనాలుగా కనిపిస్తాయి. మారతహళ్లిలోని బాబా మందిరం కూడా ప్రశాంతతకు ఆశ్రయమిచ్చినట్టుగా, పవిత్రతకు ఆతిథ్యమిచ్చినట్టుగా అనిపిస్తుంది. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ మందిరాన్ని చూడగానే ప్రేమానురాగాలు పల్లవిస్తున్న ప్రదేశానికి చేరుకున్న అనుభూతి కలుగుతుంది. ఈ రోజుల్లో జీవితాలు హడావిడిగా ఆందోళనతో పరుగులు తీస్తున్నాయి. ప్రశాంతమైన జీవితానికి దూరంగా సమస్యల మధ్యలో సంచరించడం సహజమైపోయింది. దాంతో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తున్నారు. ఒంటరితనంతో ఓదార్పు కరువై నిరాశా నిస్పృహల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారికి ఔషధంగా, వారి విచారానికి విరుగుడుగా బాబా మందిరాలు కనిపిస్తున్నాయి. ఆ సద్గురువు సందేశాన్ని వినిపిస్తున్నాయి. చేసే పని ఏదైనా దానిపై శ్రద్ధ పెట్టు, ఫలితం కోసం సహనంతో ఎదురు చూడమనే బాబా చెప్పారు. బాబా జీవితాన్ని పరిశీలిస్తే శ్రద్ధ, సబూరి అనే ఈ 2 మాటలను ఆయన అక్షరాల ఆచరణలో పెట్టడం మనకి కనిపిస్తుంది. సద్గురువు ఏ విషయంలోనైనా తాను ఆచరించిన తర్వాత మాత్రమే అనుసరించమని శిష్యులతో చెబుతాడు. అందుకు ఉదాహరణగా బాబా సమకాలీకుడైన రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక తల్లి 10 ఏళ్ల కొడుకును తీసుకొస్తుంది. అతిగా బెల్లం తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడని, అందువల్ల బెల్లం తినడం మానేయమని చెప్పమని అడుగుతుంది. 1 వారం తర్వాత తీసుకువస్తే అప్పుడు చెబుతానని ఆయన అంటారు. వారం తర్వాత ఆ పిల్లవాడిని తీసుకురాగా బెల్లం అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు, ఇకనైనా మానుకో అని ఆయన చెప్తాడు. ఈ ఒక్క మాట చెప్పడానికి వారం రోజుల తర్వాత రమ్మని ఎందుకు చెప్పారనేది ఆ తల్లికి అర్థం కాలేదు. అలా చేయడానికి గల కారణమేమిటి స్వామి అని ఆమె అడుగుతుంది. ఏం చేయమంటావమ్మా, నిజానికి బెల్లం అంటే నాకు ఇష్టమే, నేను తింటూ వాడిని మానేయమని ఎలా చెప్పను? అందువల్ల ఈ వారం రోజుల పాటు నేను మానేసి వాడిని మానేయమని చెప్పే అర్హత సంపాదించుకున్నాను అన్నారట. సద్గురువు ఒక మాట చెప్పడం వెనుక ఎంతటి లోతైన అర్థం, ఆంతర్యం ఉంటుందనేది ఈ సంఘటన చెబుతుంది. ఇలాంటి సంఘటనలు బాబా జీవితంలో మనకి ఎన్నో కనిపిస్తాయి. అలాంటి బాబా కొలువైన ప్రతి మందిరం ఒక ద్వారకామాయిగానే కనిపిస్తూ ఉంటుంది. బాబా పాలరాతిమూర్తి స్వచ్ఛమైన ఆయన ప్రేమకు ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఆకాశమంతటి ఆప్యాయతను భక్తుల వాకిట పరుస్తున్న భావన కలుగుతుంది. ఫకీరుగా బాబా తన జీవితాన్ని గడిపినప్పటికీ మనసున్న మహారాజుగా ఆనాటి షిరిడీ వాసులు ఆయనను గుర్తించారు. రాజాదిరాజా, యోగిరాజా అంటూ కీర్తించారు. అలాంటి బాబా కొలువైన మందిరాలు ఆయా భక్తుల సంకల్ప బలానికి తగినట్టుగా విరాజిల్లుతున్నాయి. వారి అంకిత భావానికి తగినట్టుగా అలరారుతున్నాయి. అలా భక్తుల పూనికచే నిర్మితమైన ఇక్కడి మందిరం ఒక రాజభవనాన్ని తలపిస్తూ ఉంటుంది. బాబా మందిరం 2 అంతస్తుల నిర్మాణం. సువిశాలమైన ప్రదేశంలో ఈ నిర్మాణం జరిగింది. స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపించే పొడవైన స్తంభాలతో ఆకర్షణీయంగా ఈ మందిరం కనిపిస్తుంది. క్రింది అంతస్తును భక్తులు ధ్యానం చేసుకోవడం కోసం కేటాయించారు.
మొదటి అంతస్తులోని బాబా దగ్గరికి చేరుకోవడానికి, తిరిగి రావడానికి 2 వైపులా మెట్లు నిర్మించారు. బాబా మందిర ద్వారానికి ఒకవైపున విద్యా గణపతి మూర్తి దర్శనమిస్తుంది. గణపతి స్వామికి తొలి ప్రణామాలు సమర్పించి భక్తులు ముందుకు కదులుతారు. ఈ మందిరానికి గల ప్రధానమైన ద్వారాన్ని కలపతో చేయించారు. గజలక్ష్మితో పాటు వివిధ దేవతామూర్తులతోనూ అందమైన నక్షీలతోనూ తీర్చిదిద్దిన ఈ ద్వారం విశాలమైన తలుపులతో ఆకట్టుకుంటుంది. పై అంతస్తులో ఉన్నప్పటికీ బాబా మందిరానికి ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రదక్షిణ మార్గంలోనే ఏర్పాటు చేయబడిన ధునిని భక్తులు నమస్కరించుకుంటారు. అక్కడి విభూతిని నుదుటును ధరిస్తూ ఉంటారు. బాబా మందిరం చాలా విశాలంగా ఉంటుంది. లోపలికి అడుగు పెట్టిన వారు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. రాజభవనానికి ఎంత మాత్రం తీసిపోని మందిరం ఇది. ఎత్తైన స్తంభాలు, అందమైన నక్షీలతో వాటికి జరిగిన అలంకారం మంత్రముగ్ధుల్ని చేస్తాయి. మందిరానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన విశాలమైన కిటికీలు ధారాళంగా చల్లని గాలిని, వెలుతురును బాబా వాకిట్లో గుమ్మరిస్తున్నట్టు అనిపిస్తుంది. బాబా మందిరం ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన మూర్తిని ఎవరు మలచినా షిర్డీలోని బాబా మూర్తిని చూసినప్పుడు భక్తులు ఎలాంటి అనుభవానికి, అనుభూతికి లోనవుతారో మిగతా మందిరాల్లోని బాబాను దర్శించుకున్నప్పుడు కూడా అదే విధమైన భరోసాను, భద్రతను పొందుతారు. బాబా సన్నిధిలో నిలిచిన వారికి భయం లేదనే ఉద్దేశంతోనే తమ జీవన యాత్రను కొనసాగిస్తూ ఉంటారు. విశాలమైన వేదికపై బాబా పాలరాతి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. జాలి, దయ, ప్రేమ, కరుణ బాబా కళ్ళు వర్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సద్గురువు చూపులు అందరి హృదయాలను చదువుతున్నట్టుగా, ఆ హృదయాలలో ఆవేదనను, ఆర్తిని అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తాయి. ఆ చూపుల స్పర్శనే భక్తులకు ఓదార్పునిస్తుంది. ఆ మందహాసమే మకరందాన్ని ఔషధంగా అందిస్తున్న భావన కలుగుతుంది. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. వెలుగు రేఖలు అంతటా పరుచుకున్నట్టు, పూలలోని పరిమళాలు ఆ ప్రదేశమంతా వెదజల్లబడినట్లు సజ్జన సాంగత్యం వల్ల ఆధ్యాత్మిక భావాలు విస్తరిస్తూ వెళతాయి.
అలాంటి సజ్జనులను తన సాన్నిధ్యం నుంచి ఈ ప్రపంచానికి పరిచయం చేసే సద్గురువుగా బాబా కనిపిస్తాడు. అలాంటి బాబా ఇక్కడ కొలువైన విధానం కూడా ఆయన మహిమనే భక్తులు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. భక్తుల సంకల్ప బలమే గురువుకైనా దైవానికైనా కావలసింది. సంకల్పం కలిగిన తర్వాత నుంచి జరగవలసిన పనులు వారి అనుగ్రహంతో చకచకా జరిగిపోతూనే ఉంటాయి. ఈ విషయం అనేక మంది విషయాల్లో అనేకసార్లు నిరూపితమవుతూ వస్తుంది. ఇక్కడికి బాబా రావటం కూడా అలాగే జరిగిందని భక్తులు భావిస్తూ ఉంటారు. బాబా మహిమల్లో భాగమే అన్నట్టుగా 2005వ సంవత్సరంలో ఇక్కడి స్థలం ఓ బాబా భక్తుడి చేతికి వచ్చింది. దాంతో ఆ భక్తుడు ఈ స్థలంలో బాబా ఆలయ నిర్మాణం జరిగితే బాగుంటుందని భావించాడు. మిగతా భక్తులంతా ఆయనకి తమ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు. అలా 2006వ సంవత్సరంలో విజయదశమి రోజున ఇక్కడ బాబా ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 2007 విజయదశమి రోజునే జైపూర్ నుంచి బాబా పాలరాతి మూర్తి ఇక్కడికి వచ్చింది. 2008 విజయదశమి రోజునే విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అలా 16 ఏళ్లుగా బాబా పూజాభిషేకాలు అందుకుంటూ వస్తున్నారు. నా పేరు జేఎం రాజన్న శెట్టి. ఈ టెంపుల్ కట్టేదానికి ఒక చరిత్ర ఉంది. ఏమి అంటే 2005లో ఈ స్థలంలో నేను కేసు వేసింటిని మా కక్షిదారులది. వాళ్ళ కేసు గెలిచినాక ఈ జాగాని ఫ్రీగా 50/100 ఫీట్ ఈ స్థలం ఇచ్చినారు. ఇచ్చిన తక్షణమే ఇన్స్టంటేనియస్గా అప్పుడు గురువారము బాబా వాళ్ళ ఆశీర్వాదమేమో ఆయన ఇక్కడ రావాలనుకున్నారేమో, వాళ్ళు ఒక పోస్ట్ మ్యాన్ పనిచేయడానికి నాకు చెప్పిండారేమో, నా నోట్ల ఇక్కడ టెంపుల్ కట్టేస్తాంలేండి అని చెప్పాం. తదుపరి 2006 విజయదశమి నాడు ఈ టెంపుల్లో గుద్దిలి పూజ అయింది. 2007 విజయదశమి నాడు ఇప్పుడు పెట్టిండే విగ్రహాన్ని మనము జైపూర్ ఇంకా తెప్పించి పెట్టాము. 2008 విజయదశమి నాడే బాబా వాళ్ళ ప్రతిష్టాపన చేశాము. దీని హిస్టరీ ఏమంటే మనం ఇక్కడ కట్టినాం 12 ఫీట్ హైట్లా, కానీ బాబా వాళ్ళ సమాధి మొన్ను షిరిడీని ఇంకా తెచ్చి ఇక్కడేసి మనం సమాధి చేసినాము. షిరిడీ అయినాక ఇక్కడ సమాధి చేసి ఉండలేదు, ఇక్కడ మాత్రమే సమాధి చేశాము. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం, ఇచ్చు మేలైన పై జన్మం. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో, నువ్వెంత వాడైతివో, నువ్వు ఏనాటి దైవానివో. ఈ ద్వారకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా, మాకు దైవమై వెలిశావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా, తరించినామయ్యా, మేము తరించినామయ్యా. బాబా జీవితాన్ని పరిశీలనగా చూస్తే ఆయనకి విజయదశమి పర్వదినంతో విడదీయరాని సంబంధం ఉందనే విషయం అర్థమవుతుంది. అందువల్లనే ఇక్కడి భక్తులు బాబాకి సంబంధించిన ప్రతి ముఖ్యమైన కార్యక్రమానికి ముహూర్తంగా విజయదశమి రోజునే ఎంచుకోవడం విశేషం. ఇక బాబా సమాధి మందిరం విషయంలోనూ వారు తీసుకున్న శ్రద్ధ ఆశ్చర్యచకితులను చేస్తుంది. అసమానమైన వారి అంకిత భావానికి అది నిదర్శనంగా నిలుస్తుంది. ఎవరి స్వభావం ఏమిటి, ఎవరి ఏ ఉద్దేశంతో తన ప్రాంగణంలోకి అడుగు పెట్టారు అనేది బాబా సశరీరంతో ఉన్నప్పుడు ఇట్టే గ్రహించేవారు. స్వార్థాన్ని విడనాడమని, పాపకర్మలకు దానధర్మాలకు మించిన విరుగుడు లేదని పరోక్షంగా సూచించేవారు. బాబా ఏ ఉద్దేశంతో ఏం చెప్పారనేది అందుకు సంబంధించిన వారికి తప్ప అక్కడున్న మిగతా వారికి అర్థమయ్యేది కాదు. జీవితంలో కొన్ని పనులు జరగాలంటే కొన్ని పాపకర్మలు తొలగిపోవాలి. ఆ పాపకర్మల నుంచి వారిని వెంటనే బయటపడేయాలని అనుకున్నప్పుడు మాత్రమే వారి నుంచి బాబా దక్షిణగా 1-2 నాణేలు అడిగి తీసుకునేవారు. ఆ నాణేలను అదే పనిగా స్పర్శిస్తూ వారి కర్మ ఫలితాలను అరగదీస్తున్నానని చెప్పేవారు. తన పాదాలను ఆశ్రయించిన భక్తుల పాపకర్మలను బాబా తొలగించి వేస్తాడనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం.
షిరిడీలో మాదిరిగానే అక్కడి నియమిత వేళలలోనే ఇక్కడ కూడా 4 హారతులు జరుగుతూ ఉంటాయి. ప్రతి హారతిలో పాల్గొనటానికి భక్తులు ఆసక్తిని చూపుతూ ఉంటారు. బాబా ఆరాధనలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటారు. విశేషమైన పర్వదినాలలో బాబాను సేవించడానికి అందరూ ఉత్సాహాన్ని చూపుతారు. ప్రతి పండుగ సాయి సన్నిధి నుంచే మొదలవుతుందనే భావనతో సందడి చేస్తూ ఉంటారు. భగవంతుడి సృష్టిలో మానవులంతా సమానమే. ఆధ్యాత్మిక పరంగా ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా అంతిమ లక్ష్యం ఆ భగవంతుని చేరుకోవడమే. మతమేదైనా కులమేదైనా కలిసి ఉండడంలోనే అసలైన ఆనందం ఉందనేది బాబా చెప్పిన మాట. ఆ విషయం అనుభవపూర్వకంగా తెలియడం కోసం ఆయన పండుగలను జరిపించేవారు. పండుగ పేరుతో 10 మంది ఒక దగ్గర చేరడమే ఆయనకి సంతోషాన్ని కలిగించేది. అందువల్లనే బాబా భక్తులంతా కూడా సాయి మందిరాల్లో పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుతుంటారు. బాబాకి జరిగే అభిషేకాల్లో హారతుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడి బాబా ఆలయంలో ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి, గురు పౌర్ణమి పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి గురువారం భజనలు, పల్లకీ సేవ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ద్వారకమాయి శ్రీ సాయిష దర్శనమీయుమా జయ జగదీశ. ద్వారకమాయి శ్రీ సాయిష దర్శనమీయుమా జయ జగదీశ. నీ సన్నిధి చేరితి, నీ ముంగిట నిలిచితి, షిరిడీపురాధీశ కరుణించుమా. మా పైన నీ చూపు ప్రసరింపుమా. ద్వారకమాయి శ్రీ సాయిష దర్శనమీయుమా జయ జగదీశ. బాబా మందిరం క్రింది అంతస్తును ఒక ధ్యాన కేంద్రంగా ఏర్పాటు చేశారు. విశాలమైన ఈ మందిరంలో ప్రశాంతమైన వాతావరణం సేదతీరుతున్నట్టుగా అనిపిస్తుంది. ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన బాబా చిత్రపటాలు సద్గురువుపై మనసు నిలిచేలా చేస్తూ ఉంటాయి. ధ్యానంపై దృష్టి నిలిపేలా చేస్తూ ఉంటాయి. ధ్యానం వలన బుద్ధి స్థిరమవుతుంది. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మానసికపరమైన ఆందోళనల నుంచి విడుదల లభిస్తుంది. అందువలన ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఇక్కడ కాసేపు ధ్యానం చేసుకుంటారు. బాబా ఆలయానికి ఆనుకుని ఒక వైపున మరో భవనం కనిపిస్తుంది. బాబా మందిరంలో నుంచి నేరుగా ఈ భవనంలోకి ప్రవేశించవచ్చు. ఈ భవనంలోకి అడుగుపెట్టిన వారు ఒక్కసారిగా విస్మయానికి గురవుతారు. ఇక్కడి వేదికపై గల బాబా వ్యాక్స్ స్టాచ్యూ అబ్బురపరుస్తుంది. బాబా తన సన్నిహితులతో సమావేశం కావడానికి సిద్ధమైనట్టుగా ఈ మూర్తి కనిపిస్తుంది. సహజంగా కనిపించే ఈ మూర్తి బాబాను సశరీరంగా చూస్తున్న భావన కలిగిస్తుంది. ఇలా బాబా ఆలయం, ధ్యాన మందిరం, ఆ పక్కనే ఉన్న సమావేశ మందిరం ఇవన్నీ కూడా బాబా ఆలోచనలకు తగినట్టుగానే ప్రశాంతతకు ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తూ ఉంటాయి. ప్రతి గురువారం ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది. ఆ రోజున బాబాను దర్శించుకున్న భక్తులంతా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. విశేషమైన పర్వదినాల్లో అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. బాబా ఆలయాన్ని ఉదయం 5 గంటలకు తెరుస్తారు. 6 గంటలకు ఇచ్చే బాబా కాకడా హారతితో ఆ రోజు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మధ్యాహ్న హారతి అనంతరం ఆలయం తలుపులు మోస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరు చేరుకోవడానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు దిగిన తర్వాత అక్కడి నుంచి స్థానిక వాహనాలలో ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. భగవంతుడి సన్నిధికి చేరుకోవాలంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్థం విడనాడాలి. ప్రేమ, దయ, కరుణ, సేవాభావం కలిగి ఉండాలి. ఐకమత్యం, సమానత్వమే జీవితాన్ని ఆనందమయం చేయగలుగుతాయి అని చాటి చెప్పిన సద్గురువు సాయినాథుడు. అలాంటి సాయిబాబా కొలువైన మారతహళ్లిలోని బాబా ఆలయాన్ని దర్శించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
జలమిచ్చే మహిమే నీదంట, బలమిచ్చే మనసే నీదంట. జలమిచ్చే మహిమే నీదంట, బలమిచ్చే మనసే నీదంట. వరమై నీ కరుణ కురిసింది చాలు, కనులే నీ వైపు పరికించమేలు. వరమై నీ కరుణ కురిసింది చాలు, కనులే నీ వైపు పరికించమేలు. జగతే సాయి, ప్రగతే సాయి, గతమే సాయి, భవితే సాయి. అండై ఉన్నావు ప్రేమతో సాయి, అండై ఉన్నావు ప్రేమతో సాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.